మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అన్ని రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినిస్తున్న చూస్తున్న అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తునామములో అందరం శుభములు తెలియజేస్తున్నాను. నేనటి దినాన సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా. రెండోసారి మరలా సౌలు మరలా ఆయన వెతుక్కుంటా తరుగుతూ వచ్చాడు. కానీ దాని పక్కనే ఉన్న ఆయన అంటున్నాడు కదా, ఇదిగో దేవుడు నీకు సౌలును అప్పగించాడు, దేవుడే నీకు ఆయన్ని ఇచ్చాడని అని చెప్పినప్పుడు అతన్ని చంపకుండా ఏమి చేయకుండా ఆయన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టిన తర్వాత సౌలిక నేనే పాపం చేశాను అని చెప్పేసి సౌలు తిరిగి వెళ్ళిపోయిన సందర్భం అనేది మనం చూస్తున్నాం. తర్వాత 27 అధ్యాయంలో తరువాత దావీదు, నేను ఇక్కడ నిలిచి ఉండుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకుని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో నన్ను వెతుకుట మానుకొనును గనుక నేను అతని చేతుల నుండి తప్పించుకుందును అని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడైన గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చాను. దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతడు అతని వారందరూ తమ తమ కుటుంబంలో సమేతంగా కాపురమండిరి. యెజ్రెయేలీయులకు అహీనోయము, నాబాలు భార్య అయిన కర్మేలులకు అబీగయీలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుకుట మానివేసెను. అంతటా దావీదు రాజపురమందు, నీ యొద్ద నీ దాసుడైన నేను కాపురం చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహం పొందినవాడినైతే బయట పట్టణంలో ఒకదాని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీషుని అడగగా, ఆకీషు సిగ్లకు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిగ్లకు యూదా రాజుల వశమున ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన సంఘటనలో దావీదు ఇక్కడ ఉండడం నేను మంచిది కాదు, ఎందుకంటే ఈ యూదా సరిహద్దుల్లో ఇశ్రాయేలు ప్రాంతంలో నేను ఉండడం వల్ల ఏ రోజుకైనా సరే అతను నన్ను చంపడం అనేది, అతను నన్ను వెంటాడడం అనేది, నన్ను చంపడం అనేది జరిగింది. కాబట్టి అసలు యూదా ప్రాంతాన్ని, ఇశ్రాయేల్ ప్రాంతాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడి బయలుదేరి ఆ ప్రాంతం నుండి వచ్చేసాడు. ఆ ప్రాంతం నుండి వచ్చేసిన తర్వాత తనతో పాటు ఉన్న 600 మంది కూడా ప్రయాణమయ్యి ఆకీషు రాజు దగ్గరికి చేరి, ఆకీషు రాజు దగ్గర ఆ ప్రాంతంలో వారు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న తర్వాత సౌలుకి విషయం తెలిసింది, ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు అని తెలిసిన తర్వాత అతని మనసుకి నెమ్మది కలిగిందేమో మరి. అప్పటిక దావీదుని వెతకడం మానేశాడు. అయితే దావీదు వెళ్ళి ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి, మేము మీ జనుల మధ్యలో కాదు, నాకు ఎక్కడైనా వేరే ప్లేస్ ఏదన్నా ఇవ్వమని చెప్పేసి ఆకీషు రాజుని అడిగితే, నీ దృష్టికి అనుగ్రహం నొందిన వాడినైతే అని అంటున్నాడు. నీ దృష్టికి అనుగ్రహం నొందిన వాడినైతే నాకు ఏదైనా ఒక ప్రాంతం మీ రాజకుమారుల మధ్యలో నేను ఉండడం అది తగదు అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు ఆకీషు రాజు సిగ్లకు అనే ప్రాంతాన్ని, సిగ్లోక్ అనే గ్రామాన్ని ఇచ్చాడు. చూడండి ఒకసారి. అలాగే యోసేపు నమ్మకంగా ఉన్నప్పుడు, యోసేపు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు యోసేపును బట్టి ఆ రోజు వీరికి ఇశ్రాయేల్ అందరికీ కూడా ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు. అలాగే ఈ రోజు కూడా సిగ్లక్ అనే ప్రాంతాన్ని ఆకీషు రాజు ఇస్తూ ఉన్నాడు. శత్రువు అయినా సరే అంతకుముందు వచ్చినప్పుడు ఈ పిచ్చోడు నా దగ్గరికి ఏం తీసుకొచ్చారా అని చెప్పి అన్నారు. అక్కడికి ఫస్ట్ వెళ్ళినప్పుడు పిచ్చోడుగానే ఆయన నటించాడు, సొల్లు కార్చాడు. కానీ కాలం గడుస్తున్న కొద్ది మనుషుల్లో, మనస్తత్వాల్లో, ప్రవర్తనలో అన్ని మార్పులు చెంది ఏది ఏమైనా సరే ఆ సమయం అనేది దేవుని ఆధీనంలో ఉంది, కాలంలో అనేవి దేవుని ఆధీనంలో ఉన్నాయి, మనుషుల హృదయాలు కూడా దేవుని వశంలోనే ఉన్నాయి. ఆకీషు రాజు అంటా ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయనకి ఒక ప్రదేశాన్ని ఆయనకి ఇచ్చాడు, ఆయనకి ఒక ప్రాంతాన్ని ఆయనకి ఇచ్చాడు. తర్వాత 7వ వచనంలో దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉండిన కాలమంతయు 1 సంవత్సరం 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను, గెజేరీయుల మీదను, అమాలేకీయుల మీదను పడిరి. ప్రయాణస్తులు పో మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశంలో
వారు పూర్వము కాపురం ఉండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడదాన్నేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్ధబొమ్మలను ఒంటెలను వస్త్రములను దోచుకుని తిరిగి ఆకీషు వద్దకు వచ్చాను. ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జ్వరబడితిరా అని దావీదును అడగగా దావీదు యూదా దేశమునకును ఎహేలు దేశమునకును కీనీయుల దేశమునకు దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో జ్వరబడితిమి. అలాగున దావీదు చేస్తూ వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఆ ప్రకారంగా చేయునని తమ్మును గూర్చి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానం తేగల మగవానినే గాని ఆడదాన్నే గాని దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలు తన యందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగా ఉండును అని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. చూడండి, అక్కడ దావీదు ఎవరైతే ఇశ్రాయేలుకి అంటే సౌలుతో స్నేహంగా ఉన్నవారిని ప్లస్ దేవుని యొక్క శాపగ్రస్తులుగా ఉన్నవారిని దేవుడు వద్దు అని చెప్పేసి అమాలేకెల్ని నిర్మూలించమని చెప్పాడు. అమాలేకెల్ని సౌలుతో చెప్పాడు. సమూయేలు గారు వచ్చి అమాలేకులను సంపూర్ణంగా నిర్మూలన చేయంటే ఆయన నిర్మూలన చేయాల. కొంతమంది చంపాడు, కొంతమంది ఆపాడు, కొంతమంది గొర్రెల్ని పశువులు అన్ని కూడా తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మిగిలిపోయిన ఉన్న వారిని అందరూ కూడా ఆ బాధ్యత అంతా కూడా ఈయన రాజు కాపాయినప్పటికీ కూడా దావీదు ఏ ప్రాంతానికి అక్కడ వెళ్ళాడో ఆ ప్రాంతంలో ఉన్న గెజెరీలు గెషూరీలు అమాలేకుల మీద పడి వాళ్ళని సమూలంగా నిర్మూలన చేసి వారి దగ్గర ఉన్న గొడ్లు ఎడ్లు అన్ని కూడా దోచుకొని వచ్చేసేవాళ్ళు. ఆకీషు రాజు కనుక అడిగితే మేము యోధా రాజుల మీదకి వెళ్ళాం, యోధా దేశంలోకి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి వాళ్ళు చొరపడి అవి తీసుకొచ్చామని చెప్పేసి ఆకీషు రాజుతో చెప్తా ఉండేవాడు. ఎవరైనా సరే ఆకీషు రాజు చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నా సరే శత్రుశేషం ఏమీ లేకుండా మొత్తం అందరినీ కూడా సంహరించేవాడు. అలాగే ఆయన చేస్తూ ఉన్న ఆ పనిని బట్టి రాజుకి ఆకీషు రాజు తెలియదు. ఆకీషు రాజు దగ్గర నమ్మకంగా ఉండేవాడు కాబట్టి ఆకీషు రాజు అనుకున్నాడు కదా, దావీదు ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు, సౌలుకి 1000 చేయాలు దావీదుకు 10,000 చేయాలన్నా ఈ దావీదు మా దగ్గర ఉంటే ఎక్కడా ఏ శత్రువుల దగ్గర కూడా మనకి యుద్ధం అనేది రాదు అని చెప్పేసి ఆకీషు రాజు సౌలును తన దగ్గరే ఉంచుకున్నాడు. కానీ సౌలు మాత్రం ఆకీషు రాజు దగ్గర కాకుండా సిగ్లకు అనే ప్రాంతంలో, సిగ్లకు అనే ఆ పట్టణంలో ఆయన ప్రత్యేకంగా ఆ ప్రజలతో నివాసం చేసేవాడు. మనం ఎక్కడైనా ఉన్నాయి కానీ దేవునికి నమ్మకంగాను దేవుని యొక్క పరిస్థితుల్లోనూ దేవునికి అనుసరణలో ఉండడం అనేది అది ఆశీర్వాదం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అనే దేవ నీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవం గల దేవ జీవాధిపతి మీకు వందనాలు చేస్తున్నాయన. ఉదయకాల సమయంలో పాదాల చెంతకు వచ్చాం ప్రభువా. మీ కృప మీ దయ మా మీద ఉంచండి అయ్యా తండ్రి నాన్న. యేసయ్యా మీకు వందనాలు, మీ ఆత్మాభిషేకంతో నింపండి, సహాయం చేయండి నాన్న. అయ్యా తండ్రి నాన్న, దావీదు ప్రభువా అయ్యా తన సాక్ష్యాన్ని తన జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడో, శత్రువుడు ఎలా అయితే దూరం చేశాడో, ఎలా సంహరించాడు ప్రభువా, అలా మాలో ఉన్న ప్రతి పాపం కూడా నన్ను సంహరించడానికి దాన్ని కొట్టివేయడానికి మాకును జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, ఆలోచన కృపను దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. ఆకీషు నా రాజ్యంలో ఉన్నట్టుగా నాయన భూమి మీద మేము బ్రతుకుతూనే ఉన్నాం నాయన. బ్రతుకున్నంత కాలం ప్రభాత నాయన మేము నమ్మకస్తులుగా మీరు చూస్తుంటే ప్రభావ యథార్థవంతులుగా ఉండాలని సహాయం దయచేయండి. మా సాక్ష్యం మేము కాపాడుకుంటూ ప్రభావ అయాతను ఉన్న దినములన్నీ ప్రభావ సుఖంగా జీవించడానికి సహాయం తెచ్చి నడిపించి మీరు మహిమ పొందమని కృపతో వదిలిచే సహాయం తెచ్చమని వాక్యం వినుసున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.